ప్రస్తుతానికి మనం బీజేపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నాం. ఇప్పుడే ప్రెస్ మీట్ అయితే ముగిసింది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి బస్తర్ ఐజీ సుందరరాజన్ అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించారు. మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోతే ఇప్పటి వరకు కూడా 5గురిని మాత్రమే గుర్తించామని అయితే ఐజీ అయితే తెలిపారు. कल जिला बीजापुर की नेशनल पार्क इलाका में एक मुठभेड़ हुआ जिसमें कुल 31 माओवादियों का डेड बॉडी रिकवर की गए थे। इस संदर्भ में अभी अपडेटेड जानकारी उपलब्ध कराने के उद्देश्य से आज एक पीसी आयोजित की गई। आज इस प्रेस कॉन्फ्रेंस में मेरे साथ कुल 31 माओवादी कैडर का डेड बॉडी रिकवर की गए थे। इसके शिनाख्ती में अब तक कुल 5 माओवादी कैडर्स का शिनाख्ती कन्फर्म हुआ है। ఇప్పుడే ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి వివరాలను బస్తర్ ఐజీ సుందరరాజన్ అయితే పేర్కొన్నారు. మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోతే కేవలం ఇప్పటి వరకు 5గురిని మాత్రమే గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంటే చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. అంటే మావోయిస్టులని గుర్తించాలంటే లొంగిపోయిన వారి సభ్యులైనా కావాలి, లేకపోతే మావోయిస్టు పార్టీలో పనిచేసి అరెస్ట్ అయిన వారైనా గుర్తించాలి. ఇదే అందుకోసం అని చెప్పని ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. చనిపోయిన వారిలోనూ 5గురి పేర్లను మాత్రం ఐజీ అయితే పేర్కొన్నారు. ఒకసారి ఆ పేర్లను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఛత్తీస్గఢ్లోని వెస్ట్ బస్తర్ డివిజన్కి సంబంధించినటువంటి డీవీసీఎం కమిటీ సభ్యుడు ఉంగా ఉన్నట్లుగా అయితే పేర్కొన్నారు. అంటే ఇతను ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. వెస్ట్ బస్తర్ డివిజన్ వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీకి సంబంధించిన డీవీసీఎం కమిటీ సభ్యుడు. ఇతని పేరు మీద 5 లక్షల రివార్డు ఉన్నట్లయితే ఐజీ పేర్కొన్నారు. దీంతో పాటుగా గంగులూరు ఏరియాకి సంబంధించినటువంటి 11వ ప్లాటూన్ కమాండర్, ఇతని పేరు మీద 5 లక్షల రివార్డు ఉంది. ఇతని పేరు వచ్చేసి మంగు హేమ్లా. ఇతనితో పాటు ఆ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు సుభాష్ ఉన్నాడు. ఇతని పేరు మీద అయితే 5 లక్షల రివార్డు ఉన్నట్లుగైతే ఐజీ తెలిపారు. దీంతో పాటుగా గంగులూరు ఏరియా కమిటీకి సంబంధించినటువంటి కమాండర్, ఇతని పేరు సన్ను, ఇతని పేరు మీద 5 లక్షల రివార్డు ఉంది. దాంతోపాటుగా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి సంబంధించిన కమిటీ సభ్యుడు, ఇతని పేరు రమేష్, ఇతని పేరు మీద 2 లక్షల రివార్డు ఉంది. మొత్తం మీద ఈ 5గురిని ఇప్పటివరకు గుర్తించినట్లుగైతే ఐజీ పేర్కొన్నారు. దీంతో పాటుగా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి కొన్ని వివరాలు కూడా ఆయన అయితే వెల్లడించారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకి సంబంధించిన మావోయిస్టు పార్టీ టీములు అక్కడ ఉన్న క్రమంలోనే ఆ కూంబింగ్ జరిపినట్లుగా అయితే ఐజీ పేర్కొన్నారు. ఇదే క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగినట్లుగా అయితే తెలిపారు. ఈ నెల 6వ తారీఖునైతే ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్లుగా అయితే ఐజీ పేర్కొనడం జరిగింది. మావోయిస్టుల వద్ద నుంచి తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఆసక్తికర అంశం ఏమిటంటే బీజీఎల్ లాంచర్కి సంబంధించినటువంటి ఇది అత్యాధునికమైన టెక్నాలజీకి సంబంధించింది. ఇది కూడా మావోయిస్టులు తయారు చేసినట్లుగైతే ఐజీ పేర్కొన్నారు. ఇంత టెక్నాలజీతోనైతే ఇప్పటివరకు ఇలాంటి పరికరం ఎవరు తయారు చేయలేదని అయితే ఐజీ పేర్కొనడం జరిగింది. ఇది మావోయిస్టులు తమ సొంత టెక్నాలజీతోని ఈ పరికరాన్ని తయారు చేసినట్లుగైతే చెప్తున్నారు. దీంతో పాటుగా ఎస్ఎల్ఆర్, బోర్వెల్ తుపాకులు, ఇతరత్ర వాటిని అయితే స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకొక ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ 45 రోజుల్లోనే, అంటే జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు ఈ 45 రోజుల్లోని మొత్తం మీద 65 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగైతే ఐజీ పేర్కొన్నారు. ముఖ్యమైన నాయకులను అయితే ఆ బీజాపూర్లోని మావోయిస్టు పార్టీ కోల్పోయినట్లుగైతే ఐజీ ఇప్పుడే పేర్కొనడం జరిగింది. ఇంకా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అయితే ఐజీ పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పని ఐజీ కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా అయితే తెలిపారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతుందని అయితే ఐజీ పేర్కొన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అయితే కూంబింగ్ అయితే ఇంకా జరుపుతున్నట్లుగైతే ఐజీ పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లోని కేవలం 5గురు మాత్రమే గుర్తించారు. మరికొంతమందిని అంటే రేపు గుర్తించే అవకాశం ఉన్నాయి, లేదా ఎల్లుండి కూడా పట్టే సమయం ఉందన్నట్లుగైతే ఐజీ పేర్కొనడం జరిగింది. जिला बीजापुर के नेशनल पार्क इलाका जो आमतौर पर नक्सली के लिए एक सुरक्षित गढ़ और एक आधार क्षेत्र के रूप में उसका देखे जाते हैं। नेशनल पार्क इलाका में भी लगातार नक्सलवादी अभियान संचालित किए गए थे। इस सिलसिला में दिनांक 6 फरवरी को जिला बीजापुर के थाना फरसेगढ़ अंतर्गत नेशनल पार्क इलाका में वेस्ट बस्तर डिवीजन कमेटी का कैडर्स की उपस्थिति का आसूचा के आधार पर डीआरजी, बस्तर फाइटर और एसटीएफ का एक संयुक्त बल अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान कल दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से लेकर लाहौर, अन्नापुर और टेकमेटा के बीच के जंगल इलाका में सुरक्षा बल या माओवादी के बीच में कई बार रुक कर मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाका का सर्चिंग के दौरान 11 महिला माओवादी सहित कुल
31 माओवादियों का वर्दीधारी हार्डकोर माओवादियों का डेड बॉडी सुरक्षा बल द्वारा बरामद किए गए थे। इस मुठभेड़ के दौरान हमारा कुल 4 जवान घायल हुआ, 2 DRG और 2 STF का। उनमें से 2 जवान, एक DRG का और एक STF का, काफ़ी बहादुरी से माओवादियों से लड़ाई लड़ा है, लेकिन अनफॉर्चुनेटली उस लड़ाई के दौरान गोली लगने से उनका शहादत हो गई थी। इसमें DRG का हेड कांस्टेबल शहीद नरेश दुरु और STF का आरक्षक शहीद रावटे जी, इन दोनों का स्पॉट में जो माओवादी की गोली लगने के कारण से उन्हें वीरगति प्राप्त होगी। और 2 अन्य जो घायल हमारा जवान थे उन्हें तत्काल हेलीकॉप्टर के माध्यम से, इंडियन एयरफोर्स के हेलीकॉप्टर के माध्यम से इधर से रायपुर इवाकुएट किए गए थे। इन दोनों का इलाज अभी रायपुर में जारी है। दोनों का स्थिति अभी सामान्य खतरे से बाहर है। माओवादियों की गोली लगने के बावजूद हमारा बाकी अन्य जो सुरक्षा बल टीम द्वारा बहुत एक कोऑर्डिनेटेड और मजबूत मनोबल के साथ जो उसके पश्चात के जो कार्रवाई को बहादुरी से सामने किया, इसके परिणाम माओवादियों का काफ़ी बड़ा नुकसान उठाना पड़ा। कुल 31 माओवादी कैडर का डेड बॉडी रिकवर किए गए थे। इसके शिनाख्ती में अब तक कुल 5 माओवादी कैडर्स का शिनाख्ती कंफर्म हुआ है। उसमें सबसे बड़ा नाम है वेस्ट बस्तर डिवीज़न के सचिव DVCM हुंगा कर्मा, जो विगत कई वर्षों से वेस्ट बस्तर डिवीज़न में उनका आतंक थे, जो पूरा वेस्ट बस्तर डिवीज़न इलाका में, जहाँ गंगलूर, बैरमगढ़, मध्य और नेशनल पार्क एरिया 4 एरिया कमेटी का वेस्ट बस्तर डिवीज़न में आते हैं। जिधर का सचिव के रूप में उन्होंने कई घटना में शामिल रहा और काफ़ी बड़ी बड़ी वारदात का अंजाम दिया। क्षेत्र में निर्दोष ग्रामीणों को प्रताड़ित करना, उनका हत्या करना, सुरक्षा बल के ऊपर तो कई बार हमला हुई है। इसके अलावा एक और कुर्सी लाल कुर्सी लगा। इसके अलावा जो निर्दोष ग्रामीण को ऊपर हमला करना, हत्या करना, प्रताड़ित करना, इस बार उनका पूरा क्राइम प्रोफाइल भी हम जैसा भी